పశ్చిమాసియాలో ఉత్కంఠ మళ్లీ పతాక స్థాయికి చేరింది. ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మాట లేకుండా తిరస్కరించారు. ముందు హార్మూజ్ జలసంధిని తెరవండి, ఆ తర్వాతే చర్చలు అన్న ఇరాన్ మాటలకు ట్రంప్ ససేమిరా అన్నారు. ముందు అణు ఒప్పందంపై సంతకం చేయండి, అప్పటిదాకా హార్మూజ్ దిగ్బంధనం కొనసాగుతుంది అంటూ ఆయన భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. బాంబు దాడుల కంటే ఈ ఆర్థిక దిగ్బంధనమే ఇరాన్ ను కోలుకోలేని దెబ్బతీస్తుందని ఆయన స్పష్టం చేశారు. అటు ఇరాన్ కూడా అమెరికాకు త్వరలోనే అపూర్వమైన ప్రతిస్పందన ఇస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అసలు హార్మూజ్ దగ్గర ఏం జరుగుతోంది, ట్రంప్ కొత్త వ్యూహం ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. హార్మూజ్ జలసంధి చుట్టూ జరుగుతున్న పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేస్తున్నాయి. ఈ జలసంధి కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచంలో వినియోగించే చమురులో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే రవాణా జరుగుతుంది. అలాంటి కీలక మార్గం ఇప్పుడు రాజకీయ, సైనిక ఒత్తిళ్లకు కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా, మరోవైపు ఇరాన్. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న పోరు ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మొత్తం సంక్షోభానికి అణు ఒప్పందం కేంద్రంగా నిలిచింది. ముందుగా హార్మూజ్ జలసంధిని తెరవాలని, ఆ తర్వాత అణు ఒప్పందంపై చర్చలు జరపాలని ఇరాన్ వాదిస్తోంది. ముందుగా ఆర్థిక ఒత్తిడి తగ్గితేనే చర్చలకు సానుకూలంగా వస్తామని ఇరాన్ చెబుతోంది. కానీ ట్రంప్ మాత్రం దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. ముందుగా అణు ఒప్పందంపై మా షరతులకు అంగీకరించాలి, అప్పటి వరకు దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇది సాధారణ దౌత్య సంబంధం కాదని, ఒక రకమైన ఆర్థిక యుద్ధమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ అమెరికా బ్లాకేడ్ ని కీలక ఆయుధంగా వాడుతోంది. ట్రంప్ చెప్పినట్టుగానే ఈసారి బాంబింగ్ కంటే బ్లాకేడ్ ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది అనే భావనతో అమెరికా ముందుకు వెళుతోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఆదాయ వనరు చమురు. ఆ చమురే బయటకు వెళ్లకుండా ఆపేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఊపిరాడక మెల్లగా కుప్పకూలుతుంది. ఇదే వ్యూహాన్ని అమెరికా అమలు చేస్తోంది. ఇరాన్ కూడా దీనిపై ఘాటుగా స్పందిస్తోంది. అమెరికా హెచ్చరికలకు ప్రతిగా మా సహనం పరిమితమై, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరిస్తోంది. ఏ చిన్న పొరపాటు జరిగినా పెద్ద యుద్ధానికి దారితీసే స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. దౌత్య చర్చలు జరుగుతున్నాయన్నా వాస్తవంలో మాత్రం పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడులు ప్రారంభించడంతో ఈ సంక్షోభం మొదలైంది. దానికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. అప్పటి నుంచి హార్మూజ్ జలసంధి ఒక కీలక వ్యూహాత్మక ఆయుధంగా మారింది. మొదట ఇరాన్ ఈ జలసంధిని మూసివేసి ఇది మా నియంత్రణలో ఉంది, అవసరమైతే టోల్ కూడా వసూలు చేస్తామని ప్రకటించింది. దీనివల్ల ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద అంతరాయం ఏర్పడింది. తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో జలసంధిని తిరిగి తెరిచినా పరిస్థితి ఎక్కువ కాలం ప్రశాంతంగా ఉండలేదు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు జరగడంతో ఇరాన్ మళ్లీ హార్మూజ్ను మూసివేసింది. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిస్థితుల్లోనే ఏప్రిల్ 13న అమెరికా నేవీ కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగి బ్లాకేడ్ ప్రకటించింది. అమెరికా నౌకాదళం, వైమానిక దళం కలిసి ఇరాన్కు వెళ్లే వచ్చే నౌకలను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకు వచ్చిన నౌకలపై దాడులు కూడా జరిగాయి. దీంతో పరిస్థితి పూర్తిగా నియంత్రణ తప్పే దిశగా వెళ్లింది. ఈ దిగ్బంధనం ప్రభావం ఇరాన్పై ఎంత తీవ్రంగా ఉందంటే ఆ దేశ చమురు ఎగుమతులు దాదాపు నిలిచిపోయాయి. ఇరాన్కు రోజుకు సుమారు $500 మిలియన్ నష్టం వాటిల్లుతోందని అమెరికా అంచనా వేస్తోంది. ఇలా కొన్ని వారాలు కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఘోరంగా ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చమురు నిల్వలు పెరిగిపోతుండడం, వాటిని నిల్వ చేసే సదుపాయాలు తగ్గిపోవడం, పైప్లైన్లపై ఒత్తిడి పెరగడం ఇవన్నీ కలిసి ఒక ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్నాయి. అయితే ఇరాన్ దీనిని కేవలం ఆర్థిక సమస్యగా చూడడం లేదు, ఇది తమ సార్వభౌమత్వంపై దాడిగా చూస్తోంది. మా జలసంధి, మా నియంత్రణ అన్న భావనతో అమెరికా చర్యలను సవాల్ చేస్తోంది. అందుకే ఈ సమస్య కేవలం ఆర్థిక లేదా దౌత్యపరమైనదిగా కాకుండా గౌరవం, ఆధిపత్యం, ప్రాంతీయ శక్తి సమీకరణాల మధ్య పోరుగా మారింది. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ చేస్తున్న పోస్టులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇకపై నేను మంచోడిలా ఉండలేను అంటూ ట్రంప్ తుపాకీ పట్టుకుని ఉన్న ఫోటోను పోస్టు చేయడం ఆయన దాడులకు సిద్ధమవుతున్నారనే సంకేతాన్నిచ్చింది. బాంబులతో చేసే యుద్ధం కంటే ఆహారం, ఆదాయాన్ని అడ్డుకునే ఈ బ్లాకేడ్ యుద్ధం అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని ట్రంప్ నమ్ముతున్నారు.
అయితే హార్మోజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వస్తున్నా ట్రంప్ మాత్రం తగ్గడం లేదు. అటు ఇరాన్లో నిత్యావసర ధరలు ఆకాశానంటాయి. దేశం లోపల అసంతృప్తి పెరిగి ప్రజలు రోడ్లపైకొచ్చేలా చేయడమే ట్రంప్ అసలు వ్యూహంలా కనిపిస్తోంది. యుద్ధం మళ్లీ మొదలైతే అది కేవలం ఇరాన్తోనే కాకుండా పశ్చిమాసియా మొత్తానికి పాకే ప్రమాదం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి పశ్చిమాసియా సంక్షేమం ఇప్పుడు హార్మోజ్ జలసంధి చుట్టూ తిరుగుతోంది. ట్రంప్ ఆర్థిక ఒత్తిడి వ్యూహం పారిస్తుందా లేక ఇరాన్ ప్రతిఘటన యుద్ధానికి దారితీస్తుందా అన్నది మరో 2-3 రోజుల్లో తేలిపోనుంది. ఏదేమైనా గల్ఫ్ దేశాల్లో మళ్లీ తూటాల గర్జన మొదలైతే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకుని దెబ్బతీయడం ఖాయం. అమెరికా ఇరాన్ మధ్య ఈ తగాదా ఎటు దారితీస్తుందో, చర్చలతో ముగుస్తుందా లేక మరో పెద్ద యుద్ధానికి నాంది పలుకుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచమంతా గమనిస్తోంది.